ప్రముఖ రైతు ఉద్యమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కొల్లి నాగేశ్వరరావు 4వ వర్ధంతి కార్యక్రమం సోమవారం కొత్తపేటలోని మల్యాలింగ భవన్ లో జరిగింది. రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రంగారెడ్డి, శివాజీతో పాటు ఇతర నాయకులు పాల్గొని నాగేశ్వరరావు చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు. మరి కమ్యూనిస్ట్ పార్టీ కృష్ణా పార్టీ సెక్రటరీ కొన్నాళ్ళు పనిచేస్తాడు. ఆ తర్వాత ఆయనకి వాస్తవంగా రైతు సంఘం అంటే అది చాలా ఇష్టం. రైతు సంఘంలో ఇవాళ ఉన్న లీడర్లు గతంలో కూడా అనేక సార్లు మహాసభల్లో కూడా ఆయన అధ్యక్షుడు కానీ కార్యదర్శులు కంటిన్యూ కొనసాగుతూనే వచ్చాడు. దాంతో భాగంగా 1927 సంవత్సరంలో అంతకుముందు బీటీ పత్తి విత్తనాలు ఉచితలకి కేజీ ₹5, ₹6 పత్తి విత్తనాలు జేకేసీ 1, ఎక్స్ప్లోర్ ఇలాంటి పత్తి విత్తనాలు బీటీ విత్తనం వచ్చేతలకి 450 గ్రాముల పత్తి విత్తనాలు 1800 ₹2,000 అమ్ముతున్నారు. దాని మీద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపుని కొల్లి నాగేశ్వరరావు గారు మరి హైకోర్టులో పిటిషన్ వేసి సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళారు. దాని తర్వాత ప్రభుత్వం ఏం చెప్పిందంటే నువ్వు రైతువు కాదు కదా అని చెప్పి ఆయన్ని పక్కన తప్పుకోవాలని చెప్తే దాని మీద రైతు సంఘాల ప్రతినిధులుగా నేను వేశానని చెప్పి దాన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత వెంటనే ఆయన దీన్ని జోక్యం చూసుకొని ఆయనతో కూడా మన రైతు సంఘాన్ని చర్చలు జరిపారు. రాజశేఖర రెడ్డిని కూడా జోక్యం చూసుకొని ₹1,800 అంటే ₹450 గ్రాములు బీటీ విత్తనాలని మరి ₹750 తీసుకొచ్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కొల్లి నాగేశ్వరరావు గారికే దక్కింది. దాంతో ₹3,000 కోట్ల ఏటా దానికి ఆదాయం వస్తుందన్నమాట రైతాంగానికి. 750 ఎక్కడ, 1850 ఎక్కడ చూడండి ఒకసారి. ఆ విత్తనానికి మరి ఏటా ₹3,000 కోట్ల రైతాంగానికి ఉపయోగపడుతుందండి. అది కొల్లి నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సాధించిన ఘనత. దాంతోపాటు మరి ప్రాజెక్టులు నదీ జలాల అనుసంధానం కోసం మరి రాజశేఖర గారి ముఖ్యమంత్రి అంటే మరి ఆమరణ దీక్ష కూడా చేసిన తర్వాత 11-12 రోజులకి కూడా రాజశేఖర ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి ఆ దీక్షను విరమించేసి ప్రాజెక్టుని వెంటనే నేను దాన్ని టేకప్ చేస్తానని చెప్పి ఆ తర్వాత రాజశేఖర ముఖ్యమంత్రి అయ్యి ప్రాజెక్టులు అన్నిటి మీద మనసు పెట్టి కొలిసింతలు ఏమంటే పూర్తి అయిపోయింది. పోలవరం కూడా ఆయన వేసిన పునాది పట్టిసీమ చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు. పట్టిసీమని అనివార్యంగా జగన్మోహన్ రెడ్డి కొంత ఆపిన వల్ల ఈ సంవత్సరం మరి అనేక ప్రాంతాల్లో నీళ్లు రాక పంటలు ఎండిపోయింది. కాబట్టి కొల్లి నాగేశ్వరరావు పోరాటం అంటే చిన్న విషయం కాదు. రైతు సంఘాలు మరి ఎక్కడ కల్తీ విత్తనాలైనా మన రైతు సంఘం పోరాటం చేసింది. దాంతో భాగంగా కొల్లి నాగేశ్వరరావు గారు మహాసభల్లో ఆయన ఉంటే రైతు సంఘం పక్కకెళ్తే నడవదని ప్రాజెక్టులు కానీ రైతాంగం మీద ఆయనకుండా అనేక రకాల పుస్తకాలు కూడా రాశాడు. కాబట్టి ఆయన అధ్యక్షుడు కానీ కార్యదర్శి గారు కొనసాగుతాడు. సిహెచ్ రాజేశ్వరరావు టైము, మరియు గంగాధరరావు టైంలో అందరి టైంలో ఆయనతో పాటు నేను అప్పటి నుంచి ఇప్పుడు కూడా రైతాంగంలో పనిచేస్తున్నాం. ఈరోజు 4వ వర్ధంతి, చతుర్థ వర్ధంతి. ఆయన రైతు సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేశారు. అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గంలో ఉన్నారు చాలా కాలం. ఆయన అనేక ప్రాజెక్టుల కోసం రైతాంగం కోసం చాలా ఆందోళనలో కృషి చేశారు. అనేక వ్యాసాలు రాశారు. ఆయన ఎక్కువగా ప్రాజెక్టుల్లో నష్టపోయిన వారి కోసం, వారి యొక్క నష్టపరిహారం కోసం సాగర్ కానివ్వండి, పులిచింతలు కానివ్వండి, అదేవిధంగా అన్ని ప్రాజెక్టులో వాళ్ళ పరిహారం కోసం కూడా చాలా ఆదరణలు కృషి చేశారు. మరి వాళ్ళ కుటుంబం కూడా మొత్తం కూడా కమ్యూనిస్ట్ పార్టీ కోసం అంకితం చేశారు. వాళ్ళ అమ్మాయి డాక్టర్ అరుణ, వాళ్ళ అల్లుడు లక్ష్మీనారాయణ గారు, ఆయన కూడా రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి వర్గంలో పనిచేసి ఇప్పుడు కొంచెం ప్రాజెక్టుల మీద వాటికి కూడా చాలా పట్టున్న వ్యక్తి గవర్నమెంట్ లక్ష్మీనారాయణ గారు, వారి అల్లుడేను. మరి ఆ సందర్భంగా ఇవాళ మన జిల్లా రైతు సంఘం తరఫున, మన జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఆయనకి నివాళులు అర్పిస్తూ
మనం ఆయన ఏ ఆశయం కోసం అయితే కృషి చేస్తారో మరి ఆ విధంగా ఆ ప్రాజెక్టుల కోసం ఆ ప్రాజెక్టులో నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం కోసం మనం కృషి చేయాలి. అదే ఆయనకి ఇచ్చే నిజమైన నివాళని చెప్తూ